హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాంచీపురంలోని ప్రముఖ క్షేత్రమైన కామాక్షి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టమైనది అని మీకు తెలుసా? అయితే ఆలస్యం చేయకుండా ఆ కథలను విశేషాలను తెలుసుకుందాం. వెల్కమ్ టు DKM తెలుగు టాక్స్. ముందుగా టెంపుల్ హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకుందాం. కామాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఉంది. ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటి. పురాణాల కథల ప్రకారం పార్వతీదేవి కామాక్షి రూపంలో కాంచీలో తపస్సు చేసిందంట. అమ్మవారి ప్రత్యేక రూపాన్ని చూసేందుకు భక్తులు దేశం నలుమూలాల నుంచి వస్తుంటారు. ఇప్పుడు టెంపుల్ యొక్క కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. శక్తిపీఠం ప్రత్యేకత. కామాక్షి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం శివుని భార్య సతీదేవి శరీరం విభజించబడినప్పుడు ఈ ప్రదేశం ఆమె ఒంటికి చెందిన చోటుగా విభజించబడింది. అండ్ నెక్స్ట్, ఏకాయకి దుర్గ రూపం. కామాక్షి అమ్మవారు కాంచీపురంలో ఏకాయకి దేవతగా పూజించబడుతున్న దుర్గామాత రూపం. ఇక్కడ అమ్మవారు పద్మాసనంపై కూర్చొని ఉంటారు. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకం. అండ్ నెక్స్ట్, చక్రం ప్రాముఖ్యత. ఆలయంలోని అమ్మవారి ప్రతిమ ముందు శ్రీచక్రం ఉంటుంది. దీనిని స్వయంగా ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. నెక్స్ట్, గోపురం కళ. ఆలయ గోపురం దక్షిణ భారత కళాకృతికి నిదర్శనం. ప్రతి శిల్పం హిందూ పురాణాలను ప్రతిబింబిస్తుంది. అండ్ లాస్ట్, అఖండ దీపం. ఆలయంలో ఎప్పటికీ ఆరని దీపం వెలుగుతూ ఉంటుంది. దీని వెనుక ఆధ్యాత్మిక మహత్యం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీర్చుకుంటారని నమ్మకం. కామాక్షి అమ్మవారు ప్రేమాక్షమతో మమ్మల్ని కాపాడుతారని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయం గురించి ఇలాంటి విశేషాలు తెలుసుకోవడం మనం ధన్యులమని అనిపించక మానదు. మీకు ఈ వీడియో నచ్చిందా? కామెంట్స్లో మీ అభిప్రాయాలను చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నచ్చితే షేర్ చేయండి. జై కామాక్షి అమ్మవారు.